అవుతోంది, ఆరోగ్యం నాశనమవుతోంది. ఏం తినాలన్నా దిగులే. అధిక దిగుబడుల కోసమని పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాలు వినియోగం వల్ల పంటల నాణ్యత తగ్గడంతో పాటు మనుషులకు చేటు జరుగుతోంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజ సిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో పెట్టుబడులు పెరగడం తప్ప రైతుకు లాభం లేదంటున్నారు నిర్మల్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన రైతు కోమటి బుచ్చన్న. అధిక పెట్టుబడితో నష్టాలను మూటగట్టుకోవడం తప్ప లాభం లేదని గుర్తించిన ఈయన 5 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి, కూరగాయల పంటలు సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వాడకుండా కేవలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఘన జీవామృతంతో పాటు డీకంపోజర్ వేస్తున్నారు. ఉల్లి పంటకు చీడపీడలు ఆశించకుండా బూడిదను చల్లుతూ కొత్త నిర్వచనం చెబుతున్నారు. కెమికల్ తోటి చేస్తుట్లా బాగా నష్టం పోయినాము కాబట్టి మనకు అందరికి మంచి ఫుడ్ పెట్టి మంచిగా ఆదర్శంగా అందరు బాగుండాలని ఈ సేంద్రియ వ్యవసాయము చేస్తున్నా. ఇట్లా మళ్ళా మన ఈ వడ్లు కానీ ఈ యొక్క కూరగాయలు కూడా మళ్ళీ న్యాచురల్ ఎట్లున్నాయంటే మనకు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనకు ఆవుమూత్రంతో ఫస్ట్ ఆవుమూత్రంతో మనం తయారు చేస్తాము. ఇట్లా అంటే ఆవుమూత్రము ఉంటేనే మనకు సేంద్రియ వ్యవసాయం చేస్తుంది, లేకపోతే ఇట్లాంటి తోటి మనకు చేరాదు. ఆవు పెండ, ఆవు మూత్రము దాన్ని మనము ఎరువు తయారు చేసి దాన్ని జీవామృతం తయారు చేస్తాము, ఘన జీవామృతం తయారు చేస్తాము. మళ్ళా వేస్ట్ డీకంపోజర్ మనం దున్నినాక మంచిగా జీవామృతం అంతా మళ్ళీ చల్లేలా, లేకపోతే చెట్టు కొద్దిగా ఇట్లా వేస్తే మనకు దానికి చెట్టుకు మంచిగా ఎనర్జీ వస్తాయి, మంచిగా పిలికలు వస్తాయి, మంచిగా ఖాతా కూడా పడుతుంది. ఎవరినన్నా మంచిగా వేసుకుంటే అందరికి వ్యవసాయాలు ఉంటాయి. కొద్దిగా పెట్టుకొని మనకు ఇంటి మందమన్న కానీ ఎందరో బాగా బియ్యాలు ఉన్నాయి కానీ వాళ్ళ కోసం కాదు మార్కెట్కి పోతున్నారు, తెస్తున్నారు. అదే మన కోసం కొన్ని చెట్లు పెట్టుకొని మన పిల్లలకు, మన ఇంటోళ్లకు, మన ఫ్యామిలీ కోసం అన్న కానీ పెట్టుకొని మంచిగా తింటే మన పిల్లలు బాగుంటారు, మనం ఆరోగ్యంగా మనం ఉంటాము, మన ఫ్యామిలీ బాగుంటుంది. ఉట్టి ఆవుమూత్రం కొడితే ఎంతో పూతత్త చెట్టుకు. అది ఆవుది తయారు చేసినాం కదా, మనం ఘనజీవంతో తయారు చేసి చెట్టుకి వేస్తే అది ఎంత పిల్లకలు ఇట్లా నల్లగా వస్తాయి. అంతా ఇట్లాంటి ఏ కెమికల్ లేకుండా మంచిగా అది కొన్నెళ్ళని కొన్ని 2-3 సంవత్సరాల దాకా తోట తక్కువ కానీ ఎంత ఎరువు పోసుకుంటామో అంత ఎనర్జీ వస్తుంది భూమికి. ఎంత ఎరేస్తే మన భూమి కూడా అంతా ఎనర్జీ వస్తుంది, మనకు బాగా పంటలు పండుతాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసింది కదా ఎందరో మంది ఇప్పుడు ఆ వంకాయలు నాకు ఫోన్ చేసి మీ అంకాయలు కావాలా, మా విలేజ్లో అయితే ఓళ్ళంటే వాళ్ళే మీ వంకాయలు కాలం బాగుంటాయి, మీ వంకాయలు కావాలా, మీ కూరగాయలు కావాలా, ఓళ్ళైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే పోతున్నా ఇచ్చేస్తున్నా. ఉల్లికి ఎట్లా వేసినామంటే కింద ఘనజీవంతో బారు పోసేసినాం, ఘనజీవంతో వేసేసి మంచిగా నీళ్ళు వేసిన తర్వాత నాటేసినాము. ఇప్పుడు బూడి చూసింది కదా, ఏవో ఉల్లికి రోగం అసలు రాదు. ఏ రైతు కన్నా అడుగుల్లి, ఎక్కడ అడుగుల్లి, ఉల్లికి ఓన్లీ మనకు బూడితోటి మంచిగా గడ్డ మంచిగా తయారవుతుంది. మంచిగా గడ్డ అసలు కరవే కాదు. ఇన్ని రోజుల నుంచుకొని గడ్డ కరవలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మళ్ళా మనకు బీర చెట్లు కూడా ఇట్లా ఘనజీవంతో ఇట్లా వేసుడు అట్లా మంచిగా ఎనర్జీ తొందర ఆరిపోదు. ఎప్పుడైతే మనం కెమికల్ వేసినామో చెట్టు ఖరాబ్ అవుతుంది. మనం కెమికల్ వాడలేమనుకో, మన 6 గంటలు ఇట్లా వేసామనుకో, ఈ నీళ్ళు కట్టకుండా చెట్టు తొందర ఆరిపోదు. అట్లా ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు ఇవి ఎంత మంచిగా ఉన్నది. మరి మా తల్వేద శివార్లలో కోంబడి బుచ్చన్న అతను చాలా మన వెజిటేబుల్స్ పండిస్తున్నాడు. అతను కూరగాయలు, చిక్కుడుకాయ, బీరకాయ, మిరపకాయ అన్ని సేంద్రియ ఎరువులతో పండిస్తున్నాడు. మరియు గోమూత్రము, శనగపిండి సహజంగా దొరికే మన ఎరువులకు బాగా దిగుబడి వస్తుంది. మన కూరగాయలు మార్కెట్లో బాగా దిగుబడి వస్తుంది.